వెళ్ళేటప్పుడు తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు సప్తద్వారాలలోంచి ఉండేటువంటి ఆ వైకుంఠంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా కనిపించే సమయానికి గోవింద అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఆ వెంకటేశ్వరం చూడలేకపోయాం. ఎందుకు చూడలేకపోయాము? మనం బయలుదేరిందంతా కూడా చాలా షోకులతో బయలుదేరాం, ఆడంబరంగా బయలుదేరాం, సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటూ ఎందుకు అన్నీ చేసావు కరెక్టే. అసలు నీ మనసు ఎక్కడైనా లగ్నం అయిందా? నీ మనసు ఎక్కడా లగ్నం లేదు. చేసేటువంటి కార్యక్రమం ఏమీ భక్తి లేదు. ఎంతసేపు కూడా అక్కడ షోక్గా నేను ఇంత చేశాను, అంత చూసారా అంటూ అందరినీ వచ్చిన వాళ్ళు పలకరిస్తూ కార్యక్రమం సాగించావు. భగవంతుని మీద భక్తి లేదు నీకేమీను. నీకెలా కనపడతాడు? ఇది ఎలాగండి తన్మయత్వం పొందడం ఎలాగండి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. మన లౌకిక విషయాల్లోకి వచ్చే ఒక చిన్న విషయంగా పొయ్యి మీద పెడితే ఏం మాడిపోయిందో కూడా తెలియదు. మనం ఎక్కడికి వెళ్ళాలని అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఏమిటి అక్కడ ఏం జరిగింది, నిన్ను ఏది ఆకర్షించింది? నీకు ఇష్టమైన మనిషి ఎదురుకుండా కనపడ్డాడు, వాడి మాట అంటే ఇష్టం. ఇక్కడ ఆడామొగ విషయాలు ఏమీ లేవండి, ఇష్టమైన మనిషి. అది కుక్కను కూడా వదిలేసాం మనం. కుక్క కాదురా బాబు నీ చేతిలో కామధేను, నిన్ను వదిలేసేదాకా వాడు కుక్క అన్నాడు. వదిలేసిన అన్నీ పట్టుకున్నాడు కామధేను అని అన్నాడు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళే మనం వదిలేసిన వస్తువు అక్కడ ఉంది కాబట్టి అది ఎప్పుడు కొంచెం మన సనాతన ధర్మం చాలా విశేషమైనది. ఇది పాటించండి, పిల్లలకి నేర్పండి. ఎంత పెద్ద పెద్ద కాన్వెంట్లో చదివించిన ఎంత రావడం ఏమిటండి, మంచం పట్టేసాక ప్రార్థన చేస్తున్నాడు వాడు. నా దగ్గరికి వస్తే అసలు మంచం నుంచి వెళ్లకుండా వాడి జీవితాంతం వాడి బట్టలు వాడు కట్టుకుని వాడి తిండి వాడు తిని ఆరోగ్యవంతంగా తిండిలో తిరుగుతూ వైకుంఠాన్ని చేరేటువంటి భాగ్యాన్ని నేను కల్పిస్తాను. ఆ మంచం దగ్గరికి ఎందుకు వెళ్ళాం? నా యొక్క సనాతన ధర్మం అంత గొప్పది. మంచం పడిన తర్వాత ప్రార్థన ఎందుకయ్యా అని ఎందుకు చెప్పారంటే విమర్శించడం కాదు ఇక్కడ చెప్పింది. మన ఆరోగ్యవంతమైన స్థితి బతుకు శేష జీవితాన్ని గడుపుకుంటూ సునాయాసంగా వెళ్ళిపోతాం. వెళ్ళడం తప్పదు, అది తప్పనిసరి. మన సనాతన ధర్మం అంత ఆరోగ్యవంతమైన ఇలాంటి పరిస్థితులు అన్ని నడుస్తున్న సందర్భంలో అగ్నిహోత్రుడు పైకి లేస్తాడు. ఆజ్యం అది పోసండి. ఒక్కసారి మనసారా కళ్ళారా వీక్షించి కళ్ళతో చూసి అప్పుడు ఆశీస్సులు పొందండి. అలాగే పూర్ణాహుతి అయిన తర్వాత ఇక్కడ ద్రవ్యాలన్నీ కూడా అమ్ముతున్నారు, అవన్నీ కొనుక్కున్నవి. అందులో ఒక్కొక్కళ్ళు అర్థమైందా అండి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. దంపతులుగా ఉన్నవాళ్ళు దంపతులుగా ప్రదక్షిణ, దంపతులుగా ఉన్నవాళ్ళు అంటే మేము ఎందుకు పడిపోవాలని ఆడవాళ్ళు అనుకోకండి. ఎందుకంటే ముందు భర్త నడిస్తే ఏ గొయ్యలో ఉంటే ముందు వాడి పడిపోతాడు, మన కాళ్ళు విరగవు. అంతే మనం సేఫ్గా ఉంటాం. ముందు నడవడానికి చాలా మంచిది. అంతే ఆ విధంగా లౌకికంగా ఆలోచించుకున్నా అది మంచిది. ఇంకొక విషయం ఏంటంటే భర్త ముందు నడుస్తూ ఉంటేనే ఆడవాళ్ళకి సౌభాగ్యం ఉంది. సౌభాగ్యమే కదా కావాలి ఆడవాళ్ళకి ఎంతసేపు కూడాను. అంచేత ఏంటనమాట అంచేత మీరు తెచ్చుకున్నవన్నీ కూడా భర్త దంపతులుగా ఉన్నవాళ్ళు దంపతులుగా అనేవాళ్ళు లేచి నెమ్మదిగా మేము అన్ని అయిన తర్వాత అక్కడ తిలకధారణ ఉంటుంది. అంటే ఒక మూగుళ్ళలోనూ భస్మం తీసి అక్కడ పెడతాము. అన్నీ బాగుంటే నా గొప్ప, ఏమి బాగుండకపోతే దేవుడు దేవుడు నాకేం చేయట్లేదండి. దేవుడు అన్నీ చెప్తాడు. అంచేత మనం శ్రద్ధగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పూర్ణావతి ఘట్టానికి వెళ్తున్నాము. తదనంతరం కూడా అలంకరణలు అన్నీ పూర్తయిన తర్వాత గోదర్శనం అయిన తర్వాత దాంతో మొట్టమొదట ఫల సిద్ధ్యర్థం మహా పూర్ణశ ద్వాదశ ముందుగా నెయ్యి వేస్తారండి. నెయ్యి వేస్తే పెట్టండి. మగవారు మాత్రం అనిరాజు గారు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి ఏమన్నాను అవన్నీ కూర్చోండి. చెప్పాలి మగవారు నమస్కారం చేసుకోండి. వెనకాల వెళ్ళండి, దూరంగా నిల్చోండి, దేశ నిల్చోవాలి. పూర్ణాహుతిముత్తమాంజోతి సర్వమేవాప్నోతి అస్యామేవ ప్రతిష్ఠతి గురుదస్య పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తస్తు. అదితేన్మద్గస్థా. మగవారితో కూర్చోండి ఒకసారి. మగవారు కూర్చోండి.
ఎలా చెప్పమ్మా పూర్ణాహుతి ద్రవ్యం తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా కవర్లో కాగితాలు వేయకూడదు నేను చెప్పినప్పుడు చేతితో పట్టుకొని అవి తీసేసి ముందుగా రెడీగా పెట్టుకోండి. అక్కడ వెళ్ళి చింపడం కాకుండా ముందుగా చేతిలో వేసుకుని ప్రదక్షిణం చేసి 3 సార్లు వేసేయండి. వేసేసాక అక్కడ రక్ష పెడతారు. అందరూ కూడా నేను చెప్పినప్పుడు యా ఫలనేర్యా బలా పుష్పాయాశ్చ పుష్పని ఇప్పుడు మీరు ఎక్కువ అలాంటి దండం పెట్టుకుని అందుకే దూరంగా ఉన్నమాట. భగవాన్ సర్వాత్మకాయ తత్ఫలో యజ్ఞేశ్వరార్పణమస్తు. మేధాం యశః ప్రజ్ఞాం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన. దంపతులు నలుగురు కూడా మీ పీటలు ఆసనాలు పంచపాత్ర పట్టుకుని మండపం దగ్గరికి వచ్చాయండి. సార్ అలాగే సార్ మేడం మేడం తీసుకున్నారా? ఓకే, రాగి డబ్బు ఉంది కదా, వేసేయండి. అది ఇక గౌరీ సుతుడౌ గణపతి పుత్రి సుమనోహరమూర్తి 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 జగ జగాలకు వ్యాపించనులే చల్లని నీ కీర్తి చల్లని నీ కీర్తి చల్లని నీ కీర్తి నమ్మిన భక్తుల కాపాడేటి సుమధుర శుభగాత్రి లోకములో నా ఎప్పుడు వెలిగే భక్త హృదయ జ్యోతి ఉజ్వల భక్త హృదయ జ్యోతి కోమల రూపిణి నిర్మల భాషిణి కోమల రూపిణి నిర్మల భాషిణి కొలువు తీర్చవమ్మ అమ్మ సంతోషి మాత అమ్మ సంతోషి మాత
కలవని తరగని మహిమే గలదని నిన్ను కొలిచేరమ్మ అమ్మ సంతోషి మాత అమ్మ సంతోషి మాత నిరుపమ నిర్మల చిన్మయ రూపమే నిండే భువనమంతా అమ్మ సంతోషి మాత అమ్మ సంతోషి మాత కలవని తరగని మహిమే గలదని నిన్ను కొలిచేరమ్మ అమ్మ సంతోషి మాత